ఒక్క నిమిషం అయినా సరే దేవుని పొద్దున్న లేసి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? బైబిల్ ఎంతమంది చదువుకున్నారు? అందరూ బైబిల్ ప్రార్థన చేసుకునేవారు కాబట్టి మీరు ఇంత ఇదిగా వచ్చి ఉన్నారు. అదే లేకపోతే రాగలరా? రాలేరు. అలాగే మనం రోజును కూడా అనుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాయి అనేకమైన మాట్లాడతాం. ఏంటంటే వాళ్ళ స్వభావమే అలాంటిది, వాళ్ళ బుద్ధే అలాంటిది. అలాంటి మాటలకు మనము ఈలోక సంబంధమైన వాటి కోసం అయితే పట్టించుకోవచ్చు. దేవుని కోసం అయితే అలాంటి మాటలు అసలు పట్టించుకోకూడదు. అవన్నీ కూడా దేవునికే అప్పగించుకోవాలి. అనేకమైన నరం లేని నాలుక అనేకమైన మాటలు అంటది. అది కూడా దేవుడు వేసుకుంటాడు ఏదో ఒక రోజుని. నీ నాలుకని నీ స్వాధీనంలో ఉంచుకోమన్నాడు దేవుడు. కానీ మనం అది ఈ లోకంలో ఉన్నని చెప్పు మనం స్వాధీనంలో ఉంచుకోలేము అని అనుకుంటాం. అది ప్రయత్నిస్తేనే సాధ్యం అవుతుంది. మనం ప్రయత్నించుకోకుండా సాధ్యం కాదు అంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఇన్ని జరుగుతున్నాయి, ఎంత మార్పు చెందుతున్నాము, ఇన్ని జరుగుతున్నాయి. అదొకటి ఎందుకని జరగదు? అది మనలో విశ్వాసం ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి. నేను ఏమైనా సరే నా నాలుగు నేను స్వాధీనంలో చేసుకోవాలనుకున్న ప్రతిదీ సాధ్యం. మానవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమే దేవునికి. కానీ మన ప్రక్కన ఎంతమంది పడినా సరే దేవుడే సత్యమును అయ్యన్నాడు, ఆశ్రయ దుర్గమును అయ్యన్నాడు. ఈ మనుషులకు కాదు, మనకు దేవుడికి మనము భయపడాలి. ఒకవేళ రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో నుండి సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎవరికి భయపడకుందువు? రోగములకు భయపడవద్దు అంటున్నాడు. రాత్రి వచ్చి సాతానికి భయపడొద్దు అంటున్నాడు. చీకటి వేళ కలిగి భయమునకు కూడా భయపడవద్దు. దేవునికి మాత్రమే మనం భయమును భక్తిని కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఆశ్రయమును కోటయు కొండయు కూడా ఆయనే అయినాడు. కొండల తట్టు కనులెత్తిచున్నాడు. నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చిన? దేవుని వలనే మనకి సహాయం కలుగును. అలాంటినప్పుడు మనం వీటన్నిటిని కూడా, ఈ భయాలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉంటే, దేవుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మన భారం అంతా కూడా దేవుని మీద వేయమన్నాడు. దేవుని మీద వేస్తే అప్పుడు ఎదరికి మన రోగం వచ్చినా, వేదన వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అంటే మన ప్రక్కన ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులు ఉన్నానో సరే దేవుడు ఏమన్నాడు? ఏ అపాయమును కూడా నీ యొద్దకు రాకుండా నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగునని అన్నాడు. అంటే ఇవన్నీ విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడే మనకి ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలమును బట్టి ఈ రోజు ఎలాగున్నాం. అంతేగాని మనం కష్టపడిపోయి ఆయన మనకి ఇచ్చిన శక్తిని బట్టే మనం సంపాదించుకుంటున్నాం. మనం ఏది చేయాలన్నా కూడా దేవుని ఇచ్చిన శక్తే. ఒకవేళ మనం ఇవాళ మనం పనికి వెళ్తున్నామంటే